ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ మనం దాదాపుగా 4 కోట్ల రూపాయలు పనిచేయడం కూడా మీరు చూశారు. ఇంకా మనం ఈ రాబోయే సంవత్సర కాలంలో ఇంకొక 5, 6 కోట్ల రూపాయలతో గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే దిశగా మనం అన్ని ప్రతిపాదనలు తయారు చేసి పంపడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఇంత కష్టపడి మరి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే చాలా మంది విమర్శలు చేస్తా ఉన్నారు. లోకేష్ బాబు గారిని మీరు రిజైన్ చేసేయాలి అంటే 16,500 పోస్టులు ఇచ్చినందుకు రిజైన్ చేయాలా? లేకపోతే మనం పోలవరాన్ని వచ్చే సంవత్సరం ప్రజలకు అంకితం చేసి రైతులకు నీరు ఉచితంగా ఇచ్చినందుకు నీరు ఇబ్బంది లేకుండా కరెంటు బిల్లు తగ్గించే కార్యక్రమం చేపట్టినందుకు రిజైన్ చేయాలా? లేకపోతే విశాఖ ఉక్కుని అమ్ముకోకుండా కాపాడి విశాఖ ఉక్కు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాల హక్కుగా ఇచ్చినందుకు రిజైన్ చేయాలా? మరి పోలవరాన్ని పూర్తి చేయడమే కాకుండా అమరావతి నగరాన్ని 2029లో మీకు అంకితం చేసినందుకు రిజైన్ చేయాలని అడుగుతా ఉన్నా. మీ సమయంలో ఏమి చేయలేని అసమర్థులుగా మిగిలిపోయింది మీరు ఇవాళ మళ్ళీ మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టేసి మీరు వెంటనే దిగిపోండి అంటే ఇక్కడ దిగిపోతే ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజా ఆమోదం మీద పరిపాలన జరుగుతోంది. ఇది ప్రజా ప్రభుత్వం ప్రజాహిత ప్రభుత్వం అని ఆల్రెడీ రుజువు చేసుకున్నాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విలేజ్కి వెళ్ళాలన్నా అక్కడి నుంచి తాడేపూడు రావాలంటే రోడ్లు లేనటువంటి పరిస్థితి, ఒక తట్ట మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ అన్ని గ్రామాలకి రోడ్లు లింక్ రోడ్లు అన్ని వేసుకుంటా ఉన్నాం. అభివృద్ధి చెందుతున్న సమయంలో మీరు ఏదో రకమైన బురజాలటం. వీళ్ళు చూడండి, ఎవరైనా ఒక ఊళ్ళో ఎవరైనా చనిపోతే ఒకటి చంపితే వీళ్ళు ఏంటంటే చనిపోయిన ఇంటికి వెళ్తారు పలకరింపుకి, ఎవరైనా వీళ్ళు చంపిన ఇంటికి పలకరింపుకి వెళ్తారు. ఎవరు యాదవుల కుర్రోడు చనిపోతే ఎవరో యాదవుల కుర్రోడు చనిపోయాడు 45 సంవత్సరాలు అయినోడు చనిపోతే ఇంత అలవాటు చేయాలా? మాజీ మంత్రి కొడుకు అంటే 45 సంవత్సరాలు అంటే మనిషి ఆయుష్ అయిపోయిన 45 సంవత్సరాలకి. అలాంటప్పుడు నీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు? నీకు 50 సంవత్సరాలు దాటిపోయి కదా, నువ్వు కూడా పక్కన కూర్చోవచ్చు కదా. 45 సంవత్సరాల వయసు నీకు ఎవరన్నా హక్కు ఇచ్చారా? 40 సంవత్సరాలు అయిపోతే మన ఆయుష్ అయిపోయినట్టు నువ్వు నిర్ధారణ చేసావని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ జైలుకి వెళ్ళాడు పరామర్శించడానికి. ఎవరైనా చనిపోయాడు, మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చనిపోయిన తర్వాత అది మాఫీ చేయాలని ఆలోచన తండ్రిని అరెస్ట్ చేస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. ఇది అన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఒక సామాన్యుడు ప్రాణం కాదని అడుగుతా ఉన్నా. ఒక లేదా గొర్రెల కాపరి ప్రాణం కాదా? డబ్బున్నవాడిదే ప్రాణమా? లేకపోతే రాజకీయ నాయకుడిదే ప్రాణమా అని అడుగుతా ఉన్నా. ఎవరైనా చంపిపోండి. ఎవరైనా మంచి జరిగినప్పుడు ప్రశంసించాలి, చెడ్డ జరిగినప్పుడు విమర్శించాలి. కానీ వీళ్ళు మంచి చేసినా చెడ్డ చేసినా ఒకటే. ఎందుకంటే నిరుద్యోగులుగా ఉండి మేము వచ్చేసారు. ఎలా వచ్చేస్తారు? ఏ రకంగా వచ్చేస్తారు మీరు? గడిచిన 5 సంవత్సరాలు మీ పరిపాలన చూశారు, మీరు దండుకున్న తీరు చూశారు, మీరు ఎంత అభివృద్ధి చేశారో చూశారు, మీరు ఎంత లూటీ చేశారో చూశారు. మళ్ళీ మీరు వచ్చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటుకి విలువ లేదని అనుకుంటారు జనం అనుకుంటే నేను తెలియజేస్తాను. ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం మొగబెట్టి మీరు అన్నారు? నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ అంకితం చేసిన ప్రజలకి వచ్చే సంవత్సరం పోలవరం ఇస్తాం, అమరావతి మళ్ళీ అంకితం చేస్తాం ప్రజలకి. రాజధాని లేని నగరాన్ని 5 సంవత్సరాల పాటు శ్మశానం చేసి రాజధాని లేకుండా 3 ముక్కలాటాడి వైజాగ్ లో పెడతాను, కర్నూలులో పెడతాను, విజయవాడలో పెడతాను, మళ్ళీ మావిగానికి వచ్చేసాడు. అసలు స్థిరం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మరి మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏ రకంగానూ సుఖంగా ఉండరని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పాలి. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలకు తెలియజేయాలి. చేసిన పనులు కూడా చెప్పుకోలేకపోతున్నాం. రానివాడు ఎవడన్నా ఉంటే నా పెన్షన్ రాలేదని చెప్తాడు. కరెక్ట్ గా నేను ఒకటి అడుగుతాను. గడిచిన 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. 1000 పెంచుతానని 4 సార్లు పెంచి జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా అడిగారని అడుగుతాను. పూర్తిగా మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి వస్తానని చెప్పి మద్యాన్ని మరింత ఏరులుగా పాలించినటువంటి వ్యక్తి, దాంట్లో కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఏ ఎలిజిబిలిటీ ఉందని మీరు ఫోటోలు ఇటు తిరుగుతున్నారో, ఏ ఎలిజిబిలిటీ ఉందని మీరు అతను ముఖ్యమంత్రి చేయాలనుకున్నారో చెప్పాలని నేను కోరుతా ఉన్నా.